తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు 4 Sides TV ఎక్స్క్లూజివ్ డ్రైవ్. నేను విజయ్. మెగాస్టార్ చిరంజీవి ఇది పేరు మాత్రమే కాదు, ఒక బ్రాండ్. స్వయం కృషితో అంచెలంచెలుగా జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వచ్చారు. కష్టపడితే ఎలా ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చో నిరూపించారు. అటు సినిమాలు, ఇటు సేవా కార్యక్రమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన స్థాపించిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ కోట్లాది మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, టోటల్గా ఇండియాలోనే చిరంజీవి అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఆగస్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు చిరంజీవి. చిన్నతనం నుంచి సినిమాలంటే చాలా ఇష్టపడేవారు. స్టార్టింగ్లో చాలా కష్టాలు పడ్డారు. తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో పెళ్లి జరిగింది. వారికి 2 కుమార్తెలు, కొడుకు రామ్ చరణ్. అన్నయ్యకు 2 తమ్ముళ్ళు, ఒకరు నాగేంద్రబాబు, మరొకరు పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్. చిరంజీవి ఫస్ట్ మూవీ పునాదిరాళ్ళు. అందులో యాక్టింగ్ ఇరగదీశారు. తర్వాత వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నారు. తక్కువ టైంలోనే మంచి నటుడిగా, డాన్సర్గా ఆకట్టుకున్నారు. మెగాస్టార్కు 6 పదుల వయస్సు వచ్చినా ఇంకా ఆయనలోని వాడి వేడి ఏమాత్రం తగ్గలేదు. ఆయన డాన్స్ బ్రేక్ చేయడం ఇప్పటి కుర్ర హీరోల వల్ల కూడా కావడం లేదు. అందుకే చిరు డాన్స్తో అందరినీ ఆకట్టుకున్నారు. మెగాస్టార్ మొదటి విజయం ఖైదీ సినిమా. తెలుగు ప్రజలకు హీరో అంటే ఇలా ఉండాలి అనే విధంగా యాక్టింగ్తో ఇరగదీశారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు. తన నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చిరంజీవికి ప్రత్యేక అధ్యాయం ఉండాల్సిందే. బిగ్గర్ దాన్ బచ్చన్ అనే స్థాయికి మెగాస్టార్ ఎదిగారు. ఒక్క ఇండియాలోనే కాదు, దేశ విదేశాల్లోనూ ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరే ఇతర హీరోకు లేదంటే అతిశయోక్తి కాదు. అన్నయ్య ఇంత అభిమానం సంపాదించుకున్నారంటే దానికి కారణం సినిమాలు కాదు, ఆయన వ్యక్తిత్వం కూడా. అందులో ఆయన చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు కేవలం ఒక నటుడిగానే కాదు, తనను ఇంత వాడిని చేసిన సమాజం కోసం రక్తదానం, నేత్రదానం వంటి సేవా కార్యక్రమాలే. ఇప్పటికీ వాటిని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఆపద సమయంలో ప్రజలకు వెంటనే గుర్తుకు వచ్చేది చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మాత్రమే. చిరంజీవిది సున్నిత మనస్తత్వం. ఎవరికి ఏ ఆపద వచ్చినా వెంటనే స్పందిస్తారు. సాయం కూడా వెళ్ళిన వారికి లేదనకుండా చేస్తారు. పేదల పక్షపాతిగా పేరుంది. అందుకే తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవికి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. సినిమా రంగంలో ఎందరో కొత్త వారికి అవకాశాలు కల్పించారు.
అటు రాజకీయాల్లోనూ అన్నయ్య తీర్చిదిద్దిన వారు కీలక పదవుల్లో ఉన్నారు. ఒక ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత చిరంజీవి అనే స్థాయికి ఎదిగారు. ఇప్పటికీ ఆయన సినీ కార్మికుల కోసం తనవంతు సాయం చేస్తూనే ఉంటారు. అవేమీ ఆయన పెద్దగా బయటకు చెప్పుకోరు. మెగాస్టార్ చేస్తున్న సామాజిక సేవలను గుర్తిస్తూ కేంద్రం దేశంలోనే అత్యున్నత పురస్కారాలైన పద్మభూషణ్, పద్మ విభూషణ్ వంటి అవార్డులతో గౌరవించింది. అటు పలు దేశాల్లో అవార్డ్స్ కూడా అందుకున్నారు. చిరంజీవి ఎప్పుడు సత్కారాలు, అవార్డుల గురించి ఆలోచించలేదు. పేదలకు సేవ చేయాలనే సంకల్పించారు. ఒకప్పుడు రక్తం ఇవ్వాలంటే చాలా మంది భయపడేవారు. సరైన సమయంలో బ్లడ్ అందక చనిపోయేవారు. అలాంటి సిచ్యువేషన్ ఎవరికి రావద్దనే ఉద్దేశంతో 1998 అక్టోబర్ 2న చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి ఐ బ్యాంక్ వంటి వాటిని నెలకొల్పి పేదలకు సేవలు అందిస్తారు. 2 తెలుగు రాష్ట్రాల్లో వాటి సేవలు అమోఘం. చిరంజీవి చేసిన సేవలకు గాను 2006లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. 2006లో పద్మభూషణ్, 2024లో పద్మ విభూషణ్ అవార్డులను అందుకున్నారు. ఇక సినిమాల్లో అయితే అవార్డు, రివార్డులు లెక్కే లేవు. ఆయన నటించిన పలు సినిమాల్లో అనేక అవార్డులు అందుకున్నారు. స్వయం కృషి మూవీకి తొలిసారి ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. అంతేకాదు, దక్షిణ భారతదేశం నుంచి 10 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, 4 నంది అవార్డులు, ఇతర సంస్థలు అందించే అవార్డు సొంతం చేసుకున్నారు. 1987 ఆస్కార్ అవార్డుల వేడుకలో దక్షిణ భారతదేశం నుంచి ఆహ్వానం అందుకున్న తొలి నటుడు చిరంజీవి. సినీ ఇండస్ట్రీలో అందరూ చిరంజీవిని బిగ్ బాస్ అని పిలుస్తుంటారు. కానీ ఆయన అలా ఎప్పుడూ ఫీల్ అవ్వరు. సినీ కార్మికులకు ఎవరికి ఏ ఆపద వచ్చినా వెంటనే స్పందించారు. అటు కరోనా సమయంలో కూడా ఎంతో మంది జూనియర్ ఆర్టిస్టులను ఆదుకున్నారు. నిత్యావసర సరుకులు అందజేసి అందరి మన్ననలు పొందారు. అటు సినీ కార్మికులకు అండగా నిలిచారు. చిరు సినిమాల్లో సమాజానికి ఉపయోగపడే సందేశాత్మక కథనాలు ఉంటాయి. అవే ప్రజలకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఆయన సినిమాలు ఎప్పటికీ జనాలు మర్చిపోరు. ఇప్పటికీ అనేక సినీ ఈవెంట్స్కు హాజరవుతూ కొత్త వారిని ప్రోత్సహిస్తుంటారు. అంత గొప్ప నటుడిగా పేరు ప్రఖ్యాతులు వచ్చినా ఎప్పుడు ఎవరిని ఒక్క మాట అనరు. కోపం ఆయన దరిదాపుల్లోకి రానివ్వరు. ఎదుటివారి పట్ల ప్రేమ, ఆప్యాయతగా ఎలా ఉండాలో చిరంజీవిని చూస్తే తెలుస్తుంది. ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ తనదైన స్టైల్లో అందరితో సరదాగా ఉంటారు. అందుకే చాలామంది చిరుతో బాగా కనెక్ట్ అవుతారు. సినిమా షూటింగ్ సెట్స్లోనే కాదు, బయటకు కూడా చాలా కూల్గా కనిపిస్తారు. చిరంజీవి రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. పాలిటిక్స్లోనూ రాణించారు. కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2008 ఆగస్టు 26న సామాజిక న్యాయమే ప్రధాన అజెండాతో తిరుపతిలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. 2009లో జరిగిన ఎన్నికల్లో 18 సీట్లను దక్కించుకున్నారు. చిరంజీవి పాలకుల్లో తిరుపతి శాసనసభ నియోజకవర్గాల నుంచి పోటీ చేయగా తిరుపతి నుంచి గెలిచి పాలకులలో ఓడిపోయారు. 2011 ఫిబ్రవరి 6న ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం చేశారు.
చిరంజీవి ప్రస్తుతం సినిమాలు చేసుకుంటూ సామాజిక కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొంటున్నారు. ఆగస్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు చిరంజీవి. చిన్నతనం నుంచి సినిమాలంటే చాలా ఇష్టపడేవారు. స్టార్టింగ్లో చాలా కష్టాలు పడ్డారు. తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో పెళ్లి జరిగింది. వారికి 2 కుమార్తెలు, కొడుకు రామ్ చరణ్. అన్నయ్యకు 2 తమ్ముళ్ళు, ఒకరు నాగేంద్రబాబు, మరొకరు పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్. చిరంజీవి ఫస్ట్ మూవీ పునాదిరాళ్ళు, అందులో యాక్టింగ్ అయితే ఇరగదీసేశారు. తర్వాత వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నారు. తక్కువ టైంలోనే మంచి నటుడిగా డాన్సర్గా ఆకట్టుకున్నారు. మెగాస్టార్కు 6 పదుల వయస్సు వచ్చినా ఇంకా ఆయనలోని వాడి వేడి ఏమాత్రం తగ్గలేదు. ఆయన డాన్స్ బ్రేక్ చేయడం ఇప్పటి కుర్ర హీరోల వల్ల కూడా కావడం లేదు. అందుకే చిరు డాన్స్తో అందరినీ ఆకట్టుకున్నారు. మెగాస్టార్ మొదటి విజయం ఖైదీ సినిమా. తెలుగు ప్రజలకు హీరో అంటే ఇలా ఉండాలి అనే విధంగా యాక్టింగ్తో ఇరగదీశారు. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. తన నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చిరంజీవికి ప్రత్యేక అధ్యాయం ఉండాల్సిందే. బిగర్ దాన్ బచ్చన్ అనే స్థాయికి మెగాస్టార్ ఎదిగారు. ఒక్క ఇండియాలోనే కాదు, దేశ విదేశాల్లోనూ ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవికున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరే హీరోకు లేదంటే అతిశయోక్తి కాదు. అన్నయ్యకు ఇంత అభిమానం ఉందంటే దానికి కారణం సినిమాలే కాదు, ఆయన వ్యక్తిత్వం కూడా. అందులో ఆయన చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు కేవలం ఒక నటుడిగానే కాదు, తనను ఇంత వాడిని చేసిన సమాజం కోసం రక్తదానం, నేత్రదానం వంటి సేవా కార్యక్రమాలే. ఇప్పటికీ వాటిని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఆపద సమయంలో ప్రజలకు వెంటనే గుర్తుకు వచ్చేది చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మాత్రమే. చిరంజీవిది సున్నిత మనస్తత్వం. ఎవరికి ఏ ఆపద వచ్చినా వెంటనే స్పందిస్తారు. సాయం కోసం వెళ్ళిన వారికి లేదనకుండా సాయం చేస్తారు. పేదల పక్షపాతిగా పేరుంది. అందుకే తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవికి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. సినిమా రంగంలో ఎందరో కొత్త వారికి అవకాశాలు కల్పించారు. అటు రాజకీయాల్లోనూ అన్నయ్య తీర్చిదిద్దిన వారు కీలక పదవుల్లో ఉన్నారు. ఒక ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత చిరంజీవి అనే స్థాయికి ఎదిగారు. ఇప్పటికీ ఆయన సినీ కార్మికుల కోసం తనవంతు సాయం చేస్తూనే ఉంటారు. అవేమీ ఆయన పెద్దగా బయటికి చెప్పుకోరు. మెగాస్టార్ చేస్తున్న సామాజిక సేవలను కేంద్రం దేశంలోనే అత్యున్నత పురస్కారాలైన పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి అవార్డులతో గౌరవించింది. అటు పలు దేశాల్లో అవార్డ్స్ కూడా అందుకున్నారు. చిరంజీవి ఎప్పుడూ సత్కారాలు, అవార్డుల గురించి ఆలోచించలేదు. పేదలకు సేవ చేయాలనే సంకల్పించారు. ఒకప్పుడు రక్తం ఇవ్వాలంటే చాలా మంది భయపడేవారు. సరైన సమయంలో బ్లడ్ అందకపోయి చనిపోయేవారు. ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రావద్దనే ఉద్దేశంతో 1998 అక్టోబర్ 2న చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి ఐ బ్యాంక్ వంటి వాటిని నెలకొల్పి పేదలకు సేవలు అందిస్తారు. 2 తెలుగు రాష్ట్రాల్లో వాటి సేవలు అమోఘం.
చిరంజీవి చేసిన సేవలకు గాను 2006లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. 2006లో పద్మభూషణ్, 2024లో పద్మ విభూషణ్ అవార్డును అందుకున్నారు. ఇక సినిమాల్లో అయితే అవార్డు రివార్డులు లెక్కే లేవు. ఆయన నటించిన పలు సినిమాల్లో అనేక అవార్డులు అందుకున్నారు. స్వయం కృషి మూవీకి తొలిసారి ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. అంతేకాదు దక్షిణ భారతదేశం నుంచి 10 ఫిలింఫేర్ అవార్డ్స్, 4 నంది అవార్డులు, ఇతర సంస్థలు ఇచ్చే అవార్డు సొంతం చేసుకున్నారు. 1987 ఆస్కార్ అవార్డుల వేడుకలో దక్షిణ భారతదేశం నుంచి ఆహ్వానం అందుకున్న తొలి నటుడు చిరంజీవి. సినీ ఇండస్ట్రీలో అందరూ చిరంజీవిని బిగ్ బాస్ అని పిలుస్తుంటారు. కానీ ఆయన ఎప్పుడూ అలా ఫీల్ అవ్వరు. సినీ కార్మికులకు ఎవరికి ఏ ఆపద వచ్చినా వెంటనే స్పందిస్తారు. అటు కరోనా సమయంలో కూడా ఎంతో మంది జూనియర్ ఆర్టిస్టులను ఆదుకున్నారు. నిత్యావసర సరుకులు అందజేసి అందరి మన్ననలు పొందారు. అటు సినీ కార్మికులకు అండగా నిలిచారు. చిరు సినిమాలు సమాజానికి ఉపయోగపడే సందేశాత్మక కథనాలు. అవే ప్రజలకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఆయన సినిమాలు ఇప్పటికీ జనాలు మర్చిపోరు. ఇప్పటికీ అనేక సినీ ఈవెంట్స్కు హాజరవుతూ కొత్త వారిని ప్రోత్సహిస్తుంటారు. అంత గొప్ప నటుడిగా పేరు ప్రఖ్యాతలు వచ్చినా ఎప్పుడు ఎవరిని ఒక్క మాట అనరు. కోపం ఆయన దరిదాపుల్లోకి రానివ్వరు. ఎవరి పట్ల ప్రేమ ఆప్యాయతలుగా ఎలా ఉండాలో చిరంజీవిని చూస్తే తెలుస్తుంది. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ తనదైన స్టైల్లో అందరితో సరదాగా ఉంటారు. అందుకే చాలా మంది చిరుతో బాగా కనెక్ట్ అవుతారు. సినిమా షూటింగ్ సెట్స్లోనే కాదు, బయట కూడా చాలా కూల్గా కనిపిస్తారు. చిరంజీవి రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. పాలిటిక్స్లోనూ రాణించారు. కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2008 ఆగస్టు 26న సామాజిక న్యాయమే ప్రధాన అజెండాతో తిరుపతిలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. 2009లో జరిగిన ఎన్నికల్లో 18 సీట్లను దక్కించుకున్నారు. చిరంజీవి పాలకొల్లు, తిరుపతి శాసనసభ నియోజకవర్గాల నుంచి పోటీ చేయగా తిరుపతి నుంచి గెలిచి పాలకొల్లులో ఓడిపోయారు. 2011 ఫిబ్రవరి 6న ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేశారు. చిరంజీవి ప్రస్తుతం సినిమాలు చేసుకుంటూ సామాజిక కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొంటున్నారు.
చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి రానని ఖచ్చితంగా చెబుతున్నారు. ఎవరైనా ఆఫర్స్ ఇచ్చినా సున్నితంగా తిరస్కరిస్తున్నారు. ఒకరిని కాదని మరొకరితో దోస్తీ చేయడం ఆయన నైజం కాదు. రాజకీయ రొంపిలోకి వెళ్లడం కంటే సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల హృదయాల్లో నిలిచిపోవడానికి ఆయన ప్రాధాన్యతనిస్తారు. పేదల సంక్షేమం, అభిమానుల సంతోషం మాత్రమే ఆయనకు కావాల్సింది. దట్ ఈస్ మెగాస్టార్ చిరంజీవి. ఇది వరల్డ్ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. కీప్ వాచింగ్ 4 Sides TV.